రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఇవాల్టితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో నామినేషన్ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. తొలి విడతలో నిజామాబాద్ జిల్లాలో 184 గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు 304 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 167 గ్రామ పంచాయతీలకు 368 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ యొక్క మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 184 గ్రామ పంచాయతీలకు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకు మనకు 304 నామినేషన్లు, సర్పంచ్ పదవికి 304 నామినేషన్లు దాఖలయ్యాయి. అటు వార్డు మెంబర్లకు సంబంధించి జిల్లాలో 1642 స్థానాలకు గాను 382 నామినేషన్లు దాఖలయ్యాయి. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి మనం చూస్తే కామారెడ్డి జిల్లాలోనూ 167 పంచాయతీలకు దాదాపు 2 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ మిగనుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం నామినేషన్ సెంటర్ల వద్ద ఎక్కడైతే పంచాయతీలు మొదటి ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున తమ నామపత్రాన్ని సమర్పించేందుకు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సంబంధిత ఎన్నికల అధికారుల వద్దకు వారు తమ యొక్క దరఖాస్తులు తీసుకొని వచ్చి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నామినేషన్ సమర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. సో ఇటు కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 184 పంచాయతీలు, అటు కామారెడ్డి జిల్లాలో 167 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక చాలా చోట్ల ఇప్పటికే ఏకగ్రీవానికి సంబంధించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే కానీ ఎక్కడ ఏకగ్రీవం అవుతున్నటువంటి పూర్తి సమాచారం అయితే మనకు వచ్చేటువంటి అవకాశం లేదు. మాట్లాడడం ప్రస్తుతం మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి జాన్కంపేట విలేజ్ సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడించండి, ఒక ప్రయత్నం చేద్దాం. అసలు నామినేషన్ల ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, ఎలక్షన్స్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు, ఎట్లా ఉంది సెంటర్ వద్ద సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది? నామినేషన్ల ప్రక్రియ 27వ తారీఖు నుంచి ప్రారంభమైంది. 27, 28 మందకొడిగా ఉంది. కానీ ఈరోజు నామినేషన్లు చాలా వస్తున్నాయి. మార్నింగ్ నుంచి కూడా మనకి ఇప్పటివరకు ఈ జాన్కంపేట మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి 14 నామినేషన్లు రావడం అనేటువంటి జరిగింది. ఇటు సర్పంచ్కు, వార్డు మెంబర్లకు కూడా అన్ని వార్డ్స్కి నామినేషన్లు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. వాళ్ళు నిన్న మొన్న తీసుకున్నటువంటి ఫామ్ 3 నామినేషన్ ఫామ్ కానివ్వండి, దానికి సంబంధించిన 2 డిక్లరేషన్స్ అవన్నీ కూడా పూర్తిగా నింపుకొని తీసుకొస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ రిజర్వేషన్ల వారీగా వివిధ వార్డులకి రిజర్వేషన్ల వారీగా మనం అభ్యర్థుల యొక్క నామపత్రాలు స్వీకరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ సర్పంచ్కి సంబంధించి జనరల్ ఉమెన్ వచ్చింది. సో ఇప్పటి వరకు 5 నామినేషన్ల వరకు కూడా సర్పంచ్కి రావడం జరిగింది. వివిధ వార్డులకు కూడా అభ్యర్థులు పోటీ పడడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని వార్డులకు కూడా మనకి ఇప్పటివరకు నామినేషన్లు అనేటువంటివి రావడం జరిగింది. సో గత 2 రోజులుగా మందకొడిగా ఉండడం వల్ల ఈరోజు కొద్దిగా రద్దీ ఎక్కువగా ఉంది. అందరి యొక్క నామినేషన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వరుస క్రమంలో తీసుకుంటూ వెంబటినే ఆన్లైన్ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ఆన్లైన్ ఫామ్ మనం పంపించేసి మండలికి ఆన్లైన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సార్ సాధారణంగా ఎన్నికలుగా ఎవరైతే ఆసక్తి కనబరుస్తారో పోటీ చేయడానికి వారు ముందు రోజు కావచ్చు, నామినేషన్ దాఖలు చేసే రోజు కావచ్చు, మీకు ఎట్లాంటి డౌట్స్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు, ఏ డౌట్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి కానీ, తర్వాత జీరో అకౌంట్ అనేటువంటిది ఒకటి ఉండాలి అనే నిబంధన, మరి పాత అకౌంటా కొత్త అకౌంటా అనేటువంటి ఒక సమస్యతోని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో దానికి క్లారిటీ ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. సో వీలైనంత వరకు మా పరిధిలో మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే నామినేషన్లు వేయడానికి వస్తున్నారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు, సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం నడిపిస్తూ ఉన్నాం. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు, అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. మీ సెంటర్కి సంబంధించి ఇప్పటివరకు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా రిజెక్ట్ అయితే ఎక్కడన్నా మీరు తప్పులు గమనిస్తే మేజర్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అభ్యర్థులు? యాక్చువల్గా డిక్లరేషన్ మీద సాక్షుల సంతకాలు, తర్వాత ప్రతిపాదకుడు సంతకాలు లేకపోవడం, ఇటువంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు తప్పులు వచ్చినప్పుడు మనం గమనించి అవన్నీ పెట్టించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఎటువంటి మేజర్ మిస్టేక్స్ అయితే మనం ఇంతవరకు కూడా గమనించలేదు. చాలా అలర్ట్గానే వాళ్ళు నామినేషన్ ఫామ్స్ అనేటువంటివి నింపుకొని తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల మాకు కూడా కొంతవరకు పని సులభతరం కావడం జరుగుతూ ఉంది. లాస్ట్ డే ఇప్పటివరకు తీసుకుంటారు, తర్వాత మనకు పోలింగ్ రోజులాగా క్యూ లైన్లో ఉంటే విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఉంటే కొంత కాస్త ఆలస్యమైనా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, అట్లా ఏమన్నా మీకు? ఖచ్చితంగా సార్. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి టైమింగ్ 10:30 to 5 o'clock ఈరోజు. 5 o'clock తర్వాత కూడా 5 o'clock ముందు వచ్చి ప్రెమిసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరి నామినేషన్లు మనం
తీసుకోవాలని అధికారుల యొక్క సూచన ఉంది. ఆ విధంగానే మనం 5 o'clock ముందు ఎంతమంది వచ్చినా కానీ వాళ్లకు సీరియల్ నంబర్ లిస్ట్ ఒక స్లిప్స్ లాంటివి ఇచ్చి వాళ్ళందరి యొక్క నామినేషన్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం సార్. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే చాలా ఆసక్తిగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం జాన్కంపేట్ గ్రామ పంచాయతీకి సంబంధించి వార్డు మెంబర్గా పోటీ చేసేందుకు కావచ్చు, సర్పంచ్గా పోటీ చేసేందుకు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయితే పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒకవైపు పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, వారికి మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, సెంటర్ వద్ద మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా చోట్ల కూడా ఇప్పటికే ఏకగ్రీవాల వైపు పంచాయతీలు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా సంబంధిత ఆయా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలు జరిపేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఎలక్షన్స్ సరళి చూస్తే మనకు తెలుస్తుంది. ఇటు కామారెడ్డి జిల్లాలోని లింగంపేటలోనే 2, అట్లాగే నల్లమడుగు పెద్ద మండలం తాండాలో సర్పంచ్, అట్లాగే ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సింది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లోని వర్ణి మండలంలో అపందిఫారం, శాంకోరా, సిద్దాపూర్, చింతల్పేట్, చిలకతాండ, కోటగిరి మండలాలు, అట్లాగే కోటగిరి మండలంలోని రాంపూర్, సుద్దలం తాండాల్లో కూడా ఎన్నికలు ఏకగ్రీవమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈరోజు నామినేషన్ల మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగుస్తుంది. కాబట్టి ఆయా సెంటర్ల వద్ద పోటీదారులు, ఆ పోటీకి ఆసక్తి కనబరుస్తున్నటువంటి వ్యక్తులు, నామినేషన్ సమర్పించాలనుకున్నటువంటి వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇట్లా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల వద్ద ఎక్కడైతే మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ కార్యాలయాల వద్ద అయితే కొంత మనకు సందడి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తొలి విడతలో 184 గ్రామ పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 167 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు బోధన్ రెవెన్యూ డివిజన్, అట్లాగే అటు కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి చివరి రోజు ఈరోజు కావడంతో ఆయా సెంటర్ల వద్ద అయితే మనకు రద్దీ కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు వార్డు మెంబర్గా పోటీ చేసేందుకు కావచ్చు, సర్పంచ్లుగా పోటీ చేసేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎక్కడైతే మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఆ ప్రాంతాల్లో అయితే కొంత సందడి వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.